మనములు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినుటి కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క చిత్తమును బట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళి ఈ దినమున గుడ్ ఫ్రైడే అనేటువంటి దినమును గుడ్ ఫ్రైడే అనేటువంటి ఒక పండగను ఆచరించటం అనేది జరుగుతుంది. ఎందుకు ఏమిటంటే దేవుడు మనమలని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురావటానికి ఆయన మన పాపములు తన మీద వేసుకొని మనములను విడిపించటానికి తాను బలి అయిపోయాడు. కాబట్టి దానిని మనం దృష్టిలో ఉంచుకొని ప్రపంచమంతా పాపముల నుంచి మాకు విడుదల కలిగింది, పాపంలో నుంచి మమ్మల్ని ప్రభు విడిపించాడని ఈ దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉండటం అనేది బైబిల్ గ్రంథంలో తెలపబడింది. 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. 3 గంటల సమయానికల్లా ఆయన నా దేవా నా దేవా నువ్వెలాగ నన్ను చేయి విడిచితివి అని తన ఆత్మను తండ్రికి అప్పగించి తన ప్రాణము విడిచెను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి 9 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో 6 గంటలు ఉంటుంది. ఈ 6 గంటలలో ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఎన్ని మాటలమ్మా? 7 మాటలు మాట్లాడాడు. ఈరోజు సర్వ సమాజం అంతయు ఆ 7 మాటలను ధ్యానించుకుంటూ ఉంటారు. ప్రతి సంఘంలోనికి పోతే చదివిస్తారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, ఏదేదో చదివించుకుంటూ అలా ముందుకు సాగుతూ వెళుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు కూడా సిలువలో పలికినటువంటి ఆ 7 మాటలు నేను మీకు వివరించను, కానీ ఒక మాట మనము తెలుసుకొని ముందుకు సాగిపోదాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటను చాలా జాగ్రత్తగా మీరు గమనించి ఆలోచిస్తే యేసు ప్రభువారు పలికిన మొట్టమొదటి మాట సిలువ మీద ఈ మాటని మనము తెలపబడుతూ ఉంటుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మాట పలికేటప్పుడు ఎక్కడున్నాడంట? చూడండి, 33వ వచనం చదువుదాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అంటే యేసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? సిలువ మీద ఉన్నాడు. సిలువ మీద ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా మీ ఇళ్ళల్లో సోఫా చెట్లు ఉన్నాయక్క? సోఫాలు లేవు. బెడ్ మంచాలు ఉన్నాయా? కుర్చీలు ఉన్నాయా? ఏసీ రూమ్లు ఉన్నాయా? ఓకే. కుర్చీలలో పరుపు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? అలాగ లేదు సిలువ మీద. సిలువ మీద అలాగుందనుకున్నారా? ఎందుకయ్యా అదే తీసుకొచ్చావంటే ఇప్పుడు అదే కావాలి. ఇక్కడ మనకు ఇంట్లో బెడ్ మంచం ఉంటుంది కదా, పరుపు బాగా మెత్తగా ఉండాలి. కొద్దిగా గట్టిగా ఉన్నా కూడా పడుకోలేము, నడుములు నొప్పులు వస్తాయి అంతే కదమ్మా. మెత్తడి పరుపు మీద
తల కింద దిండు పెట్టుకొని చేతిలో రిమోట్ పెట్టుకొని శుభ్రంగా టీవీ చూస్తూ ఆ టైంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మనవలని ఎవరైనా పిలిచారనుకోండి, లేదా నువ్వు ఏమనకపోయినా పొద్దుగూకులు టీవీ చూస్తున్నావు అని ఒక మాట తిట్టారనుకోండి, మనకేమవుతుంది? వస్తుందక్క? నిజంగా అవుతుందా? ఆమేన్. నిజంగా కోపం వస్తుందా? ఎందుకు? ఇంకా ఇంకొద్దిగా లోతుగా సీరియల్ అనేది కదా, ఇంకొక లోతుగా ఎందుకు కోపం అవుతుంది? పండుకున్నామని అసలు అంట. అసలు నేను ఏమనకపోయినా బరాబరా వచ్చి నన్ను ఎందుకు తిడుతున్నావు అని కోపం వస్తుంది. ఏమన్నా అంటే మరలా ఎదురాడటానికి పర్లా, ఊరకనే పడుకున్నాం అంతే కదా. అది వ్యసనమా? వ్యసనం కాదు. ఏమనకపోయినా నన్ను ఎందుకు అన్నావు, ఏమన్నా అంటే నేను పడతా అంతే కదా. ఇప్పుడు మామూలుగా అయితే ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి ఎవరన్నా వచ్చి పొద్దుగూకులు పండుకోవటమేనంటే వాళ్ళకి కోపం వచ్చి ఎప్పుడు నా మీద నీకు కుళ్ళి అంటారు. అంటే ఏమనకపోయినా ఒక మాట అంటే పడాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడైతే 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్యలో ఈ చేతిలో మేకులు, ఈ చేతిలో ఒక మేకు, కాళ్ళల్లో ఒక మేకు, తలకు ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపు పోటు పొడవటానికి ముందు, పొడవలప్పటికి ఇంకా బాగానండి, పొడవటానికి ముందుగా ఆ శరీరం అంతా దున్నబడింది. ఒక కొరడా తీసుకొని ఆ కొరడాతో కొడుతుంటే ఆ కొరడాకు ముందుగా అంటే చివరలో ఒక ఇంత కొషీస్ లాంటి బ్లేడులు ఉండేవి. కొషీగా ఉండే బ్లేడ్లు, గాలం తెలుసా మీకు? గాలాలు ఇప్పుడు చూశారు కదా. ఆ గాలం ఎంత కొషీగా ఉంటుందో అలాంటి బ్లేడులు ఉండేవి. ఆ కొరడాకు ఆ బ్లేడు కొద్ది గనక సీసపు గుండు లాంటి గుండులు ఉండేవి, ఇంతలా గుండ్లు ఉంటాయి. ఆ కొరడాతో కొడితే ఆ గుండు తగిలి ఆ కొరడా యొక్క చివర మేకు కుచ్చుకొని పోయి ఒక్కసారి లాగినప్పుడు ఆ శరీరం అంతా కూడా వెనక్కి లాగేయబడుతుంది. గాలం కుచ్చుకున్నప్పుడు తీసేటప్పుడు లోపల శర్మ ఊడవుతుంది. అలాగా ఊడొచ్చినప్పుడు ఆ నెత్తురు అంతా కూడా ఇట్లా లేచి చింది పడుతూ ఉంటుంది. అలాగ 39 దెబ్బలు కొట్టారు. 1, 2 కదండి, 39 దెబ్బలు. ఈ 39 దెబ్బలు కొట్టిన తర్వాత శిరస్సు మీద ఏం చేశారంటే ముళ్ళతో అల్లిన కిరీటం. ఏ కిరీటము? ముళ్ళతో అల్లిన కిరీటం. తుమ్మముళ్ళు చూశారు ఎప్పుడైనా? ఇంత బడుగుంటాయి తుమ్మముళ్ళు, ఇంత బడుగుంటాయి, తెల్లగుంటాయి. ఆ తుమ్మముళ్ళు బాగా ఇట్లా కిరీటంలాగా అల్లి ఈ శిరస్సు మీద ఇలా పెట్టారంట. పెట్టినప్పుడు పట్టకపోతే గట్టిగా నొక్కితే అవి లోపల కుచ్చుకొని పోయి ఆ రక్తం అనేది శరీరం యొక్క తల మీద నుంచి కిందికి కారిపోతుంది. ఇలా కారిపోతున్నప్పుడు ఈ చేతులకు ఏం చేశారు? చేతులకు మేకులు ఎక్కడెక్క సెలవు మీద కొట్టింది ముందు. ఈ చేతులకు ఏం చేశారు? సంఖ్యలు వేశారు. ఈ సంఖ్యలతో కట్టేశారు. కట్టేసినప్పుడు ఇలా సంఖ్యలు కట్టేసి వెనక కొరడాతో కొడితే శిరస్సును ముళ్ళ కిరీటం పెట్టి ఈ కిరీటము అదమగానే ఈ రక్తం అంతా కూడా కారి కళ్ళల్లో నుంచి కిందికి వస్తున్నప్పుడు మంట పడుతుంది, ఒక మంట. ఇప్పుడు వెనక నుంచి మనలాంటి ఒకడు వచ్చి చెయ్యితో అటగిచ్చి నేను గిచ్చింది ఊరు చెప్పమంటుండంట. వెనక నుంచి ఒకడు వచ్చి చెయ్యి తడగిచ్చి నేను గిచ్చింది ఎవరో చెప్పమని ముందు ఒకడు వస్తుంటే ఇలాంటి టైంలో కోపం వస్తుందా రాదా? అందుకు ఇది అంత వివరించింది. బెడ్ మీద పండుకొని శుభ్రంగా కాలి మీద కాలేసుకొని టీవీ చూస్తుంటే ఏంది టీవీ చూస్తున్నామంటే కోపం వస్తుంది చూడు. ఇది కోపం రావడం సహజమే. ఎంత చిరాకు పడుతున్నప్పుడు ఏం లేదు, మీరు ఉదాహరణకు గ్యాస్ అయిపోయింది అనుకోండి మీ ఇంట్లో. ఇప్పుడు మామూలుగా అయితే సహజంగా అది గ్యాస్ అయిపోయే సీజనే. అయిపోయింది అనుకోండి, గ్యాస్ దొరకట్లా. ఇప్పుడు ఏం చేసావు? పనికి పోయి వచ్చి ఎండకు పనికి పోయి వచ్చి నువ్వు రాగానే ఆదల బాదలుగా ఆ యొక్క డేషాలని కడుక్కున్న తర్వాత అంటే బియ్యం పోసుకొని ఆ యొక్క పొయ్యి మీద పెట్టుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపుతా ఉన్నా. ఊపుతుంటే ఆ పొగకు కళ్ళల్లో పొగపోయి ఆ చిరాకు ఉంటుంది. ఆ పొగపోయినప్పుడు చెమట కారిపోతున్నప్పుడు ఇప్పుడు వచ్చి ఒక చెంబు నీళ్ళెత్తం అంటే ఎట్లా ఉంటుంది? కోపం అనేది సహజం. చిరాకులో ఉన్నప్పుడు కోపం వేరు, అప్పుడే పనికి పోయి వచ్చినప్పుడు కోపం వేరు. ఇప్పుడు కోపము ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగ ఉన్నప్పుడు కోపపడటం సహజమే. కానీ
ఇంత చిత్రహింసలు పెట్టారు యేసు ప్రభువుని. ఇంత చిత్రహింసలు పెట్టిన తర్వాత వెనకొకడు వచ్చి జుట్టు లాగాడంటాం. అప్పుడప్పుడు మనం చెనుకు కొంతమంది లాగుతారు కదా అక్క, అత్తమ్మ వినోళ్ళు ముసలి వాళ్ళ కొరకు వచ్చి లాగ్గానే ఈ అన్నవగానే ఎంత కోపం వస్తుంది. నేను ఏడబెట్టేస్తారా, ఇంత పిల్లోళ్ళు లాగితే ఏడబెట్టేస్తారు అంటుంటారు అప్పుడప్పుడు. అంటే ఎందుకంటే హేళన చేసినప్పుడు, ఇక్కడ హేళన యేసు ప్రభు చేస్తుంటే యేసు ప్రభు కోపం రాలేదమ్మా. అస్సలు కోపం అనేది రావట్లే ఆయనకేమైనా కోపం రాదా? ఇప్పుడు చెప్పండి, ఆయన కోపం రాదా? వచ్చుద్ది. తెలుసా తెలియదా? దేవాలయంలో వాళ్ళందరూ అంట రోకలు మార్చుకుంటూ పావురాళ్ళు అమ్ముతుంటే కొరడ తీసుకుని అందరిని కోపంతో కొట్టి అందరిని తరిమేశాడంట. కోపం రానటువంటి ఆడైతే వీడికి సిగ్గు శరం లేదులే, కోపం రాలనుకోవచ్చు. కోపం వస్తుంది ఆయన. కానీ ఆ టైంలో కోపాన్ని ఏం చేశాడు? అణుచుకున్నాడు. చంపుకోలే. అణుచుకోవటం వేరు, చంపేసుకోవటం వేరు. చంపుకోవటం అంటే ఏంది? చంపుకోవడం అంటే ఏం చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మాయికి పాపం ఇన్ని కనకాంబరాలు మొక్కలు ఇచ్చింది, తీసపోయి నాటేసింది. అవి చచ్చిపోయినాయి అనుకోండి, మళ్ళీ బతుకుతాయా? అది అణుచుకుంటే మళ్ళీ ఏదో ఒక రోజు బతుకుతాయి. కోపాన్ని అణుచుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ టైంలో నేను కోపపడకూడదు కాబట్టి అణుచుకున్నాడు. చచ్చిపోతే మళ్ళీ కోపం రాదు. యేసు ప్రభు వారి కోపం లేదంటమా అసంభవం. కోపం ఉంది. శిక్ష విధించువాడు ఎవరంట? రోమిలకు రాసిన పత్రిక 8:34 వచ్చిన అక్కడ అనుకుంటాను ఒక మాట. అది అదే మాట రాయబడ్డ చూడండి. కనపడితే చదవండి. 33 అంటమ్మా. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, ఇప్పుడు శిక్ష విధించేవాడెవడు? ఏనే అంటే రేపు శిక్ష తెంచాలంటే ఆయన కోపం చెప్పేసుకుంటే శిక్ష ఎట్లా తెస్తాడు? కోపము దాచిపెట్టుకున్నాడు, అణుచుకున్నాడు, ఒకరోజు బయటికి పెడతాను. కాబట్టి ఎంత కోపం ఉన్నటువంటి ఈయన ఆ సమయంలో కోపాన్ని ఏం చేశాడు? అణిసివేసుకున్నాడు. ఆయన మనకు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. కోపాన్ని అణిచివేసుకున్నాడు అంటానికి రుజువు ఏమంటున్నాడంటే, వీళ్ళంట ఆయన వస్త్రాన్నంట ఆయన కళ్ళ ముందే చీట్లేసి పంచుకుంటున్నారంట. ఏ నేరం చేయలే పాపం. ఏదైనా నేరం చేసినా పర్లేదు, ఏ నేరం చేయలేదు, ఏది లేదు. అంతా ఘోరాతి ఘోరంగా చేసినటువంటి ఆయనను ఆ వస్త్రాన్ని తీసుకొని చీట్లేసి పంచుకోవటానికంటే ముందుగా చెప్పాను చూడండి, కిరటం బట్టి కొరడాలతో కొట్టి చేసిన తర్వాత ఆ చెక్కతో చేసిన చిలువనంట తీసుకొచ్చి ఆయన భుజముల మీద పెట్టి మోసుకొని పొమ్మంటున్నారంట. ఎక్కడికి? కల్వరి గిరి మీదికి, కల్వరి కొండపైకి. కొండపైకి మోసుకొని పోతున్నప్పుడు కొండ మీద ఎట్లుంటుందమ్మా? బాగుంటుంది అక్క. ఇప్పుడు కొండకు పోయారు మీరు? మంచిది, పోతే మంచిది. కొండకు పోయినప్పుడు చాలా మంచిది. కొండ మీదకి పోయేటప్పుడు ఎటువంటి తెలుసా? రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, ముళ్ళు, గొప్ప అవన్నీ ఎన్నెన్నో ఉంటాయి. కరెక్ట్గా ఉంటుంది. కొండ మీదకి పోయేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? చెప్పులు వేసుకొని పోవాలి. ఇప్పుడు యేసుప్రభువుకి చెప్పులు ఇచ్చిర్రా? ఊరు ఎత్తరం? ఆయన చిత్రహింసలు పెట్టడానికి చెప్పులు ఎత్తరా? భుజం మీద అది పెట్టి వెనక కొరడాలు తీసుకొని ముందు పక్క మొయ్యని కొరడాలతో కొడుతూ యేసుప్రభువుని తీసుకుపోతున్నారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. యేసుప్రభు ఆ సిలువ మోసుకొనుచు పోతున్నప్పుడు ఇటు పక్క నుంచి కొందరు వచ్చి హేళన చేస్తున్నారు, అటు పక్క నుంచి కొందరు వచ్చి నవ్వుతున్నారు, ఇటు పక్క నుంచి కొందరు వచ్చి దూషిస్తున్నారు. యేసుప్రభు వారు నన్ను కాదులే అన్నట్టు పోతున్నాడంట. నన్ను కాదులే అనేది ఎవరినో అన్నట్టు పోతున్నాడంట. ఎందుకంటే ఇంత బాధలో కూడా ఆయనకి ఏమి గుర్తొచ్చిందంటే, నా పని నేను చెయ్యాలి, ఇది దేవుడు నాకు అప్పగించిన పని. కాబట్టి ఆ కలవరి కొండ మీదకి సిలువనెత్తుకొని కింద పడుతున్నాడు. పడిన తర్వాత మరలా లేచి మరలా ఎత్తుకుంటున్నాడు, మరలా పడుతున్నాడు, ఎత్తుకుంటున్నాడు. అలాగ పైకి తీసుకుపోతుంటే ఈ మధ్యలో కొంతమంది స్త్రీలు ఆయనను చూసి ఏడుస్తున్నారంట. అయ్యో ప్రభువా, ఏందయ్యా నీకింత ఘోరాతి ఘోరం జరిగింది, మాకు మేలు చేయాలని వచ్చావు, మేము నీకు కీడు చేస్తున్నామని ఏడుస్తుంటే యేసుప్రభు వాళ్ళ వైపు చూసి, నా కోసం ఏడవద్దమ్మా, మీకోసము
మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం మీరు ఏడవద్దు. మీరు ఏడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది నేను ఎందుకు చెయ్యాలో అది తర్వాత మీకు తెలుస్తుంది. నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని చెప్పి ముందుకెళ్ళిపోతూ ఆ కొండ మీదకి వెళ్ళిపోయాడు. సిలువను ఎత్తుకొని కొండపైకి వెళ్ళిపోయాడు. ఎందుకు నిద్ర వస్తుందా? ఇంకా రాలేదు కదా? వచ్చే చెప్పని ప్రార్థన చేసుకుందాం. అంటే నువ్వు కాదక్క, నేను చెప్తున్నాడక్క, ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది కదా ప్రసాద్. వస్తే చెప్తే ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఆ కొండ మీదకి పోయిన తర్వాత ఆ కొండ మీద ఏం చేశారంటే ఆ సిలువను కింద పరిచి యేసు ప్రభు వారిని తీసుకొని ఎంతెంత బొడుగు మేకులంట, 8 అంగుళాలంట, ఇంచుమించు 8 అంగుళాల మేకుని తీసుకొని యేసు ప్రభు యొక్క అరచేతిలో కొట్ల. చాలామందికి అరచేయి అని చూపెడతారు, అరచేతిలో కొట్ల. మరి ఎక్కడ కొట్టారు తెలుసా? అరచేతిలో కొట్టలేదు. ఎందుకు అరచేతిలో కొట్టలేదు తెలుసా? బాగా ఆలోచించండి. ఎందుకు కొట్టలేదంటే ఇలా చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఈ అరచేతిలో కొట్టారనుకోండి, అరచేతితో ఉన్నప్పుడు మనిషి శరీరం మొత్తాన్ని అరచేయి నిలబెట్టుకోలేదు కాబట్టి అమ్మటే జారి కింద పడతారు. కాబట్టి ఈ మణికట్లో కొట్టారంట. చాలామంది అరచేయి అనుకుంటారు, అరచేతులు నిలబెట్టుకోలేరు. ఎంత శరీర భారం అరచేతిలో కొడితే అది చీలు వచ్చేస్తుంది. కాబట్టి చీలు కాదు, ఈ ఎముకన్న చూడు, పై ఎముకకు కింద ఎముకకు మధ్యలో ఒక గాడి ఉంటుంది. ఆ గాడిలో కొడితే ఆ ఎముక మధ్యలో ఇరకపోయిందంట మేకుపోయి. అప్పుడు ఎముకల బలం మీద నిలబడ్డాడు ఆయన. అరచేతులు కొట్టారని సినిమాలో చూపించారు, కానీ ఈ ఎముకల మధ్యలో కొడితే ఈ మధ్యలో ఒక నరం ఉంటుందంట, పెద్ద నరం అంటారు దాన్ని. ఈ నరానికి పోయి కుచ్చుకుంటే ఎక్కడలేని కోపం వస్తుందంట. ఈ నరానికి గుచ్చుకుంటుందంట. ఎప్పుడైనా నరానికి ముళ్ళు తగిలిందా మీకు? నరానికి ముళ్ళు తగిలితే మామూలుగా ఉండదు, ప్రాణం చచ్చిపోద్ది. ఆ నరానికి గుచ్చుకుంటే ఆ నరం మధ్యలో ఆ సందులో ఈ చేతికి మణికట్టు కొట్టారు. ఎందుకంటే బలమంతా నిలబడాలి కదా మనిషి. ఈ అరిచేతులు అయితే చీలిపోద్ది అరిచేయి తెలుసా? ఈ బలమంతా నిలబడటానికి ఈ మణికట్టులో కొట్టేసి పైన ఎలాడదీసి కింద ఉన్నాయి చూడండి, ఆ కింద ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఆ కాళ్ళ యొక్క ఎముకలు ఉంటాయి, మళ్ళీ అక్కడ కూడా ఆ గిరకల కానుంచి ఆ ఎముకల మధ్యలో కొట్టేస్తే అక్కడ ఒక పెద్ద నరం ఉంటుంది. ఆ నరం కాగానే తలంతా కూడా చిరాకు పెట్టినట్టు అనిపించిందంట. ఆ నరం పై నరం దాకా అక్కడ కొట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన సిలువ పైన ఉన్నప్పుడు ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆయనను ఏం చేస్తున్నారంటే వీళ్ళు హేళన చేస్తున్నారు. ఎక్కడున్నాయన్ను? సిలువ మీద ఉన్నటువంటి ఆయనను హేళన చేస్తే, ఇదిగో నువ్వు నిజంగా దేవుడివైతే నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని దొంగోళ్ళు అంటము. కింద ఉన్నోళ్ళు నువ్వు నిజంగా దేవుని కుమారుడివే కదా, మీ దేవుడిని ప్రార్థన చేయి, ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడు, దేవుని ప్రార్థన చేయి, ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడుతాడని ఇలా హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో బాగానండి, ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి యేసు ప్రభు వారికి కోపము రాలేదు. ఇదంతా దేని చెప్పినట్టు కోపము రాలేదంటాడు. మన కోపం వస్తుంది కదా, చిన్నదానికి కోపం అవుతుంది, పెద్దదానికి కోపం అవుతుంది. చీమ చెట్టుకమన్నా కోపం అవుతుంది, ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినా కోపం అవుతుంది. ఎవరేమన్నా కోపం అవుతుంది, ఎవరు మనకు నచ్చనట్టు చేసినా కోపం వస్తుంది. కోపం మనకు ఆల్ టైం ఆన్లో ఉండదు, ఎనీ టైం ఆన్లో ఉంటుంది. అప్పుడప్పుడు అంటారు ముక్కు మీద కోపం అంటారు. అంటే ఇక్కడ కలువరి కొండ మీదకి యేసు ప్రభు వారిని సిలువ భుజాల మీద పెట్టి కొండ మీదకి ఎక్కించారు. ఎందుకు ఎక్కించారు? గొల్గతా అనేటువంటి ఆ కొండ మీదకి ఎందుకు ఎక్కించాడు? సిలువ అక్కడే వేయాలి, ఆకాశానికి భూమికి మధ్యలో అక్కడ సిలువ వేయాలి. అప్పుడు యేసు ప్రభు వారిని సిలువ భుజాల మీద బట్టి కొండ మీదకి ఎక్కిస్తే, ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే రాగానే కొండల మీదకి పోతున్నారు. వీళ్ళకు భుజాన్ని ఒక సిలువ పెట్టి పైకి తీసుకెళ్ళి అక్కడ కొడితే అప్పుడు అర్థమవుద్ది. కొండలలో ఏమున్నది, గుట్టలలో ఏమున్నది, చెట్లలో చేమలలో ఏమున్నది. మనం ఏమంటాము, ప్రార్థన చేస్తాం. నువ్వు ఇంట్లో ప్రార్థన చేయొచ్చుగా, ఏకాంతంగా ఆడికి పోయి చేయాలా? ఓకే, నువ్వు కొండ మీద అలట్లా వద్దనట్లా. ఇప్పుడు సిచ్యువేషన్ ఆచారంగా వెళితే వాళ్ళు ఎవరు అట్టు వెళ్ళారు, మేము ఇటు వెళ్తాము, మీకు అదే అయితే మాకు ఇది,
క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారు ఈరోజు. వీళ్ళకి కూడా ఏమని తెలుసా, వాళ్ళకి నచ్చినట్టే చేయాలి, వీళ్ళకి నచ్చినట్టు చేస్తే బాగుంటుంది ఈరోజు పరిచర్య అంతా. వీళ్ళేమంటారు, మాకు బాగుంది ఆడిపోయి ప్రార్థన చేస్తే. ఇలా బాగలేదు వీళ్ళకు. చిన్నదానికి కోపము, పెద్దదానికి కోపము, చిరాకు, చేతరించుకోవటము, భర్తలను పడుచుకోరు, భార్యలను పడుచుకోరు, పిల్లలను పడుచుకోరు, అత్తమామలను పడుచుకోరు, ఏంటి పడుచుకోరు. ఏదో పొద్దున్న లేత ఆ కొండ మీద పోయి కూర్చొని ప్రార్థన చేస్తే ఏం భక్తి వస్తుంది వీళ్ళకు? ఇది అర్థం కాల. ఊరన్నట్టు నీది చెప్పేవాళ్ళే నిజం, నీకు ఉన్నది ఉన్నట్టు చెబితే సంఘానికి మానుకుంటాను ఒక భయం. వీళ్ళు మానుకుంటే మళ్ళీ కట్టా అని. అందుకే చెప్తున్నాను, కొండ మీదకి వెళ్ళమని ఆ రోజు యేసు ప్రభు వారిని కొండ మీద సిలువేశారు, అంతే వదిలేయాలి దాన్ని. ఈ రోజు నువ్వు కొండలకు గుట్టలకు వెళ్ళాల్సిన పనిలే. ఎక్కడికి వెళ్ళాలి? సర్వ సమాజానికి వెళ్ళి చెప్పాలి సువార్త. సమాజానికి వెళ్ళి చెప్తే ఊరింటారు అక్క మన మాటలు? ఎవరింటారు? ఎందుకంటే మనం క్యారెక్టర్ మంచిది కాదుగా. మనం చెప్పాలంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలిగా. ఈరోజు నేను వచ్చి చెప్పాలంటే అన్న నీ బతుకు చూసుకున్నా మాకేం చెబుతాం అన్నట్టుగా ఉంటుందేవా. ముందు నేను పర్ఫెక్ట్ అయితే 10 మందికి చెప్పగలను, ముందు నేను కరెక్ట్గా ఉంటే 10 మందికి చెప్పగలను. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను, మనము దేవుని పని చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి, అన్నిటినీ సహించేటట్టుగా ఉండాలి, అన్నిటినీ ఓర్చుకునేటట్టుగా ఉండాలి, అన్నిటికీ అణిగిమణిగి ఉండాలి, అప్పుడే మనం చేయగలం. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన్ను సిలువేసిన తర్వాత ఎంత బాధలు, ఎంత వేదన, ఎంత శ్రమలలో ఆయన అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు? ఎవరు ఎరగరు? ఆ ప్రజలందరూ ఎరగరంట. వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదా? మీరు ఎరగరని ఎందుకు అంటున్నారు? ఎర్రగరని దేనికి అంటున్నారు? మనకి ఇప్పుడైతే కావాల్సిన సిచ్యువేషన్. వీరు ఎరుగరు కనుక వీరిని అంతే రాయబడింది. ఒకసారి చదవండి అమ్మా. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏమని చెప్పాడంట? వీరిని క్షమించు. క్షమించేటువంటి అర్హత ఎవరిది? ఇప్పుడు చిత్రహింసలు పెట్టింది ఎవరిని? బాగనాడి. చిత్రహింసలు పెట్టింది ఎవరిని? యేసు ప్రభుని. కొట్టింది ఎవరిని? అవమానించింది ఎవరిని? ముఖం మీద ఉమ్మేసింది ఎవరిని? మరి క్షమించాల్సింది ఎవరు? బాగనాడి. క్షమించాల్సింది ఎవరు? ఆయనే క్షమించాలి. మరి ఇక్కడ రాయబడింది ఏంటిది? ఇప్పుడు కొట్టింది నన్ను, తిట్టింది నన్ను, చిత్రహింసలు పెట్టింది నన్ను, నేను క్షమిస్తే అయిపోద్ది. కానీ తండ్రిని క్షమించమని ఎందుకు అంటున్నాడు? బాగనాడు. ఇప్పుడు కొద్దిగా లోతులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దెబ్బలు తిన్నది, కొట్టించుకుండేది, అవమానపరచబడుతుంది ఆయన. మరి తండ్రి వీరిని క్షమించమని ఎందుకు అన్నాడు? ఆయన కుమారుడే, ఆయన మధ్యవర్తే. నేనేం కాదనట్లే, బాగా వినండి, బండిలో వినండి. ఇప్పుడు కొట్టించుకున్నది ఆయన, తిట్టించుకునేది ఆయన, దెబ్బలు తింటుంది ఆయన. క్షమించాల్సింది ఎవరు? ఆయన తండ్రా? ఆయన. మరి తండ్రిని ఎందుకు క్షమించమని అడుగుతున్నాడు? బాగా ఆలోచించి గమనిస్తే కొన్ని విషయాలు మనం లోతులోనికి వెళ్ళిపోవాలి. మా జాగ్రత్తగా కొన్ని విషయాలు లోతులోనికి వెళ్ళిపోవాలి. పై పైన చూస్తే మనకు అర్థం కాదు బైబిల్. లోతులోనికి పోతేనే అర్థమవుద్ది. ఇక్కడ యేసు ప్రభు ఆల్రెడీ క్షమించేశాడు, కానీ క్షమించిన వెనకొకటి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీకు తెలుసో తెలియదు. మీ శత్రువు మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ ఎదురు పడ్డప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలంట? వానికి గ్లాసుడు చల్లనీళ్ళు ఇవ్వండి. వానికి మీరు గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే వాని నెత్తి మీద నిప్పులు పోసినట్టే అన్నాడు. మనం క్షమించాం, మనం క్షమిస్తాం. మనం క్షమిస్తూ ఏమంటాం? మనకు ఒక మనసు ఉన్నది, మనం క్షమిస్తాం. మనం ఏమనం? మౌనంగా ఉంటాం. మనం ఏమంటాం? చెప్పండి. ఎవరు పాపాన వాళ్ళే పోతారంటాం. ఇంకా ఏమంటాం? ఎందుక ఎవరి కర్మ వాళ్ళే మోసుకుంటారు. ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఏమంటాం? ఇదిగో మనుషులు అనే వాళ్ళు చూసినా చూడకపోయినా పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా చూస్తాడంటాం. దేవుడు చూస్తాడంటే దేవుడా
వీళ్ళు చేసిన అన్యాయానికి ప్రతిఫలం వాళ్ళకి దయచేయి. కానీ ఏమన్నాడంటే, అయ్యా నేనైతే క్షమించాను, నీవు కూడా వీళ్ళ మీదకి తప్పు రానియద్దు. ఎంత లోతుగా ఆలోచించాడు యేసుప్రభు పైన ఉన్నప్పుడు. మనమేమంటాం, ఇదేమంటాడు, దరిద్రుల పక్షాన ఏంది, ఇదిగో ఎవరు లేని వారి పక్షాన దేవుడు ఉంటాడు, దేవుడు చూసుకుంటాడంటే, ఈ సందర్భంలో ఒకవేళ ప్రభువా నీకు వీళ్ళ మీద కోపం వచ్చినా ఈరోజు వాళ్ళని ఏమనొద్దు, క్షమించమని యేసు ప్రభు తండ్రిని బతిమలాడుతున్నాడు. ఎవరి కోసం? తన్ను కొట్టిన వాళ్ళ కోసం వాళ్ళని బతిమలాడుతున్నాడు, తన్ను తిట్టిన వాళ్ళ కోసం బతిమలాడుతున్నాడు, తన్ను చిత్రహింసలు పెట్టిన వాళ్ళ కోసం బతిమలాడుతున్నాడు. ప్రభువా వాళ్ళు తెలియక చేస్తున్నారయ్యా, వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని క్షమించయ్యంటే, ఇన్ని దెబ్బలు నిన్ను కొడితే నేను ఎట్ట క్షమించానంటే, పడింది నేను కదా, కాబట్టి నువ్వు క్షమించాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏమనుకుంటున్నామంటే, క్రైస్తవుల యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే, మనం మౌనంగా ఉంటే దేవుడు చూసుకుంటాడు అనుకుంటున్నాం. నిజమిది. ప్రతి మనిషి యొక్క మౌనానికి అనుకున్న అర్థం ఏమిటి తెలుసా? దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. కానీ నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే, ప్రభువా నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా వీళ్ళ మీదకి ఏ శిక్ష రానియొద్దు అని ప్రార్థన చేయాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటాను ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయం 44 వచ్చిన మాకు ఒకళ్ళు చదువుతున్నాము, మీరు అందరు జాగ్రత్తగానండి. కొంత సమయం ఎలా ఈరోజు మీకు అర్థం కావాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పునిదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారి కొరకు దీవించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును అవమానపరిచి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు చెప్తున్నమాట, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నమాట. మీరు ఎవరికి కుమారులు? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నారు కనుక, పరలోకమందున్న తండ్రికి కుమారులు ఉండవలసిన లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ? మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మిమ్మును దూషించు వారిని ఏం చేయాలంట? దీవించాలంట. నిన్ను దూషించిపోతుంటే, దేవుడా వీళ్ళకి నిండు 100 ఏళ్ళు ఆయుసు పొడిగించాయని దీవించాలంట. నిన్ను తిడుతుంటే నువ్వు ఆయుసు పొడిగించమని తిడతావా? దీవిస్తావక్క? మనము సువార్త నిమిత్తమై సర్వలోకానికి వెళ్తుంటాం, వెళ్ళగానే ఒక్కొక్కళ్ళు అడ్డంకులు ఉంటారు, ఆటంకపరుస్తుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మాది తప్పు అయింది, మమ్మల్ని క్షమించండి అని ఎన్నికి రావాలంట. మనము వాళ్ళని క్షమించాల్సింది, వాళ్ళు మనల్ని క్షమించేది ఏంది? ఏమన్నా చూడ మాట మళ్ళీ చదివి ఒకసారి. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయాలి. ఏం చేయాలంట? మేలు చేయాలంట. మేలంటే యేసు ప్రభు వారిని పట్టుకుపోవడానికి ఒక దొంగోడు వచ్చాడమ్మ, మల్కు అనే ఒక సైన్యాధిపతి వచ్చాడు. పట్టుకుపోవడానికి వస్తే పేతురు కత్తి తీసుకొని ఆ యొక్క సైన్యాధిపతి యొక్క సైనికుడి యొక్క చెవి నరికేశాడంట. మా ప్రభునే పట్టుకుంటావా? నీకెన్ని దమ్ములు రాని చెవి నరికేస్తే, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టమని ఆ చెవి తీసేసి అతను అతికిచ్చి పంపించాడు. నీ పని నువ్వు చేసుకొని పని అవుతానంట. ఇది మేలు చేయటం అంటే. అప్పుడప్పుడు చాలామంది మనం ఎవరైనా తిట్టి మనం ప్రార్థనలు చేస్తుంటే మనకి ఏదైనా ఇబ్బందులు పెట్టినప్పుడు వాళ్ళకి చిన్న అనారోగ్యం వచ్చింది అనుకో, మనం ఏమంటాం? దేవుడు చూసిండులే. కానీ అట్టగా చేయాల్సింది. వాళ్ళకి అనారోగ్యం రాగానే అయ్యో ఏమైందని చెప్పి మనం పోయి వాళ్ళకి పరిచర్య చేయాలంట. అప్పుడు ఏమంటారు? మనం పోయి పరిచర్య చేస్తే ఏమంటారమ్మా? ఏమంటారు తెలుసా? అక్కడ చెప్పింది, అరే నిన్నటి దాకా వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చి అట్ట కొట్టిపోతే వాళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ పోయి వాళ్ళ ఇంటికి పోయి పరిచర్య చేస్తున్నాం ఏంటంటారు. అందుకని బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఏమన్నారంటే, సిలువను గురించి నేను సిగ్గుపడువాడని కాదు. మనం తిట్టిపోయినా తప్పులేదు, మనం వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయటం అంటే మామూలు విషయమా?
మేలు ఎవరికి చేస్తాం? మన ఇంట్లో వాళ్ళకి చేసుకుంటాం, మన బంధువులకి చేసుకుంటాం. మా పాస్టర్ అయితే చేస్తాం మేలు. పాస్టర్ అన్న చాలా దూరం నుంచి పరిచర్యకు వస్తున్నాం అన్న, గొప్పవాడు అన్న అని మన పాస్టర్లకు పాసుకుంటాం మేలు. పక్కన వాళ్ళకు మేలు చేస్తామా? అసలుకి అమ్మ ఓర్చుకుంటామా? నన్ను తిట్టింది దేవుడా, నువ్వు నిజంగా వాళ్ళని ఏదో ఒకటి చేయి ప్రభు. ఏం చేస్తాడు? అదే అంటున్నాడు, క్షమించేటువంటి గుణము క్రైస్తవులకు ఉండాలంటానికి రుజువు ఏంటంటే యేసు ప్రభు అంత చిత్రహింసల్లో, అన్ని కష్టాల మధ్య, అన్ని బాధల మధ్య, అంత వేదనలో కూడా ఏం చేశాడు? క్షమించాడు. ఇంకా ఆయన రెచ్చగొట్టడానికి ఏం చేస్తున్నారు? ఆయన వస్త్రం ఉంచుడు అంగి అంట ఆయన కళ్ళ ముందే చీట్లేసి పంచుకుంటున్నారంట. ఇంకా కోపం రాదు? వస్తుందా రాదా? అప్పుడప్పుడు మనం చూసినట్టుగా మనకు అర్థం కావడానికి చెప్తాను, ఏమనుకోవద్దు. మన ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు చెప్తుంటాను. ఇంట్లో భార్యలు కాడ భర్తలు కానీ, భర్తల కాడ భార్యలు కానీ కొన్ని విషయాలు చేస్తుంటారు, అదే చేస్తుంటారు. ఎలా ఉంటుందంటే మనం అలాగనే ప్రశాంతంగా ఉన్నప్పుడు పోయి తాగో లేకపోతే ఏదో ఒక చెడు పని చేసి ఇంటికి వస్తాడు. వచ్చి ప్రశాంతంగా ఉండకుండా నీ మీద రెచ్చిపోతుంటాడు. అప్పుడు నువ్వేమంటావు? నువ్వు తప్పు చేశావు, ఇంకా నన్నంటే మటుకు నేను ఊరకున్నాను. యేసుప్రభు అంటున్నాడు, నేను కొట్టినా కూడా క్షమించమంటున్నాడు. వాళ్ళు నేను కొడుతుంటే కొట్టిన తర్వాత అలిసిపోతే అయ్యా నీళ్ళు ఏమంటావు నానాలంట. నేను పరలోకంలో తండ్రికి కుమారులై ఉండాలంటే అనాలి, ఉండకూడదంటే మనం ఏం చేస్తాం? మన అందరం అయ్యే కదా, ప్రభువు చెప్పిన మాట కదా. నీళ్ళు ఏమంటావా? అయ్యో అలిసిపోయావా, పోయేమంటావా? 3 రోజులు ఇటు వాళ్ళకి ముఖం తిప్పుకుంటే ఇటు వాళ్ళకి తిరగదు మనకు. ఇటు అంతా కూడా ఇటువైపు ఉంటుంది. ఏంది పలకరింతుంటే బో పెట్టమంటే వేసుకో, నీకు నాకు సంబంధం ఏముంది? నీకు నాకు పట్టింపు ఏముంది అసలు? ఊరు నువ్వు వేసుకో. ఏంది ఎంత కోపమా? ఇప్పుడు అంటారు యేసు ప్రభు విని తిన్నాడక్క, వాళ్ళకి తెలియదు పాపం. అలా అంటారు. నిజంగా అలా ఏమంటారంటే మీరు ప్రార్థన పోతుండ్రా? పోతున్నాం. ఇదేనా మీ పాస్టర్ గారు చెప్పింది? పాస్టర్ గారు చెప్తే ఊరుకోవాలా? ఊరుకోవాలి చెప్పు. మరి ఊరుకోవాలంటే ఏంది? నీకు అర్థం కాలా? యేసు ప్రభువును అంత చిత్రహింసలు పెట్టేది దేనికంటే మన పాపములు ఆయన భరించడం కోసం. ఇప్పుడు మనల్ని ఇన్ని చిత్రహింసలు పెట్టేది దేనికంటే నిన్ను యేసు ప్రభువు పరీక్షిస్తున్నా, నువ్వు నిలబడగలవా నిలబడలేవా? నీకు అర్థమవుతుందో కాదు. ఒక మనిషి కలెక్టర్ కావాలంటే ఎట్లా ఉంటుంది తెలుసాక? కలెక్టర్ కావాలంటే ఎలా ఉంటుంది? ఎన్నో కష్టాలు, తిండి తిప్పలు మానుకొని, నిద్రాహారాలు మానుకొని, రాత్రింబగులు ఎవరు ఏమంటున్నా ఓర్చుకొని ఉండాలి. అప్పుడప్పుడు అంటారు తెలుసు, చాలామంది అంటారు, ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావులే, ఎన్ని సంవత్సరాలు చదువుతురా, ఇప్పటికి ₹1 సంపాదించేది కాదు, ఓర్చుకుంటున్నారు. ఎన్ని అంటున్నా తల ఉంచుకుంటుండు. ఒకరోజు ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అన్నోళ్ళందరూ సిగ్గుతో తల ఉంచుకుంటారు. ఆ పొజిషన్లోనికి వచ్చినప్పుడు నీ విలువ అర్థమవుద్ది. ఇప్పుడు నువ్వు ఓర్చుకుంటున్నావు అంటే నీ పొజిషన్లోనికి పోవటానికి నువ్వు రెడీ ఉన్నావు. ఆ పొజిషన్ వచ్చేంతవరకు కాకుండా మధ్యలోనే కోపంతో వాళ్ళ మీద చిరాకు పడితే సాధించగలమా? ఇప్పుడు అప్పుడప్పుడు చాలా మంది చూడండి, పాస్టర్లకు, పాస్టరమ్మలకు, సంఘ పెద్దలకే చిరాకు, ముక్కు మీద ఉంటాయి కోపాలు. చిన్న తప్పు తెంపుతాయి. అంత కోపం ఎందుకు? నాకు అర్థం కాల. ఓపిక చచ్చిపోయింది జనాల దగ్గర. ఓర్చుకోవటం చచ్చిపోయారు. ఏమంటారు తెలుసా? ఎవరన్నా సంఘంలో ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే పోనీ మనం ఎన్ని మేలు చేసినా వాళ్ళు అంతేలే, అంత కోపం ఎందుకు? నువ్వు మేలు లేవు, నువ్వు వరకు చేసినవా? ఎందుకు చేసినావు మేలు? నిజంగా చెప్తాను, నేను ఒక దేవుని సేవకుడిగా పచ్చిగా కొండ బాలకొట్టినట్టు చెప్తున్నా. ఎందుకు మేలు చేశావు? ఎందుకు చేశారు చెప్పండి? నీ సంఘానికి వస్తారని. వరక చేయలా. అదే సంఘానికి రాకుండా పక్కకు పోతే ఎన్ని మేలు చేసినా చూడు పక్కకు పోతారు అందరూ. నమ్మటానికి లేదు. ప్రతి వాళ్ళలో స్వార్థం ఉంది, కానీ దేవుళ్ళలో స్వార్థం లేదు. ప్రతి వాళ్ళలో స్వార్థం ఉంది. అందుకని చాలాసార్లు ఏమంటారు తెలుసా? అయ్యా మనం ఇంత చేస్తున్నా కూడా వాళ్ళు అక్కడే పోతారు. ఎక్కడే పోతే మనకెందుకు? ప్రభు కడిపోతే చాలుగా. ఏమన్నా ఈడికే రావాలా? మన సంఘానికే రావాలా? మంది ఆ సంఘం ఏమన్నా ఆయంది, అందులో ఒక పాత్రలో మనం అందరము. అది అర్థం కాలే లోకానికి. ఇంకా ఇది అంత అర్థం కాక ఏంది ఇలాగ ఏముంది అసలు? అందుకే ఇక్కడ అన్నాడు,
క్షమించేటువంటి గుణము ఎవరిదంట? దేవుని కుమారులది. కుమార్తెలు అన్నట్ల కుమారులది. ఎందుకంటే మీరు అందరూ కుమారులే. ఇక్కడ స్త్రీ అని పురుషులని భేదాలు ఏమదు. మనందరం ఆధ్యాత్మికంగా దేవుని కుమారులు కుమార్తెలమే ఉన్నాం. ఎవరైతే ఇలా ఉంటారు, ఇప్పుడు ఇలాగ ఓపికతో సహనముతో క్షమించుకుంటూ పోతే ఏమంటారు చెప్పండి? అప్పుడప్పుడు మీ ఇంట్లో కూడా నోటి మెత కూడా ఉన్నాడు అక్క, ఏం చేస్తున్నా కూడా పానీలు అంటుంటే తల్లిదండ్రులు ఏమంటారు అని, జీవితాంతం ఎట్టుంటే నీకు చివరికి చెప్పే కదా అంటారు. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవసాయాలు వేసుకొని పోతాడు. నువ్వు ఎందుకని డబ్బులు వేస్తుంటా అన్ని ఎత్తుంటా, వాడు అట్ట చేసుకొని నిన్ను చివరికి గుండి చేసిపోతాడంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా తమ్ముడే కదమ్మా, వాడు చేస్తే నాకేమి ఇబ్బంది ఏముంది? అప్పుడు ఏమంటారు తెలుసా? నేను ఎదుటి వాడిని పాడు చేస్తే నేను నష్టపోతాను, నేను మేలు చేస్తున్నాను, నేను ఎందుకు నష్టపోతాను? నువ్వు ఎదుటివాడికి మేలు చేస్తుంటే ఎప్పటికీ నువ్వు నష్టపోవు. అది గుర్తుపెట్టుకోండి. ఎదుటివాడికి మేలు చేస్తే ఎప్పటికీ నష్టపోవు. కానీ కీడు చేసేవనుకో ఆ కీడు నీకే తగులుతుంది. అదే చెప్తున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించు. క్షమించేటువంటి గుణం ఇది. కావాలని చూడండి మళ్ళీ ఇంకొక మాట, రోమిలకు రాసిన పత్రిక 12:14 ఒకసారి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12:14. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంట? శపించవద్దు. కానీ శపించే మనసు ఉంటుంది. పైకి శపించం కానీ మనసులో శపించుకుంటాం. మళ్ళీ యేసు ప్రభువారు ఉదయాంతరములు ఎరిగిన వాడు మన దేవుడు గొప్పోడు. పైకి మాత్రము చెప్పిస్తామా? పైకి అసలు ఒక మాట కూడా అనం, దేవుడా క్షమించయ్యా. కానీ మనుషులు ఏమంటాం? ఏదో ఒక రోజు జరుగుద్దిలే, దానికి తగిన శాస్త్ర జరుగుద్దిలే. అంత లోపల కుళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు. అంత వ్యసనం మీద, అంత కోపం ఎందుకు మనిషికి? అంత అవసరమా? దీవించుడి కానీ శపించవద్దు. అసలు శపించనే వద్దు అంటున్నాడమ్మా యేసు ప్రభు వారు. శిలువ మీద నుంచి ఒక్క మాట కూడా అనలేదమ్మా. అంతగా అందుకే ప్రారంభం మీకు చెప్పా, బెడ్ మంచం మీద ప్రశాంతంగా ఫ్యాన్ కింద పడుకున్న నిన్ను వచ్చి నీలిమని అడగగానే అంత కోపంతో ఊరు మొత్తం తిరిగి వస్తున్నావు, తెచ్చుకోలేదు? పొద్దు గూకులు పనిచేసి వచ్చపోయి నీళ్ళు తెచ్చుకోలేవు, అంత కోపం ఎందుకు? నువ్వు దెయ్యం పెట్టావు. ఎవరు అంటున్నాడు? నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు దెయ్యం పెట్టావు. నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దెయ్యం పెట్టావు. నువ్వు దరిద్రానికి దరిదాపులో ఉన్నావు. నిన్నెందుకు అంటావు? ఇంకా బాగా అర్థం చేసుకుని నిన్ను అంటాం అవసరమా? వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, యావత్ ప్రపంచంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఈరోజు గుడ్ ఫ్రైడే అని పొద్దుటి నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా 4 గంటల దాకా బోధనకుండా ఉంటారు పాపం చాలామంది. యేసు ప్రభు వారు బాధల్లో ఉన్నారని నువ్వు బోధంటే ఏం తినకపోతే కొంపలే మునిగిపోతాయి అక్క. మీరు అందరూ అనుకోవచ్చు, ఎందుకయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే? ఉపవాసం నువ్వు ప్రార్థన చేసినవులే, నేను కొంపలే మునిగిపో, నువ్వు చేసిన ఒకటి చేయకపోయినా ఒకటి. నిజం, నేను చెప్పేది కొద్దిగా వెటకారంగా ఉంటుంది కానీ నిజమేది. ఉపవాసం ఉండాల్సింది కోపానికి, ఉపవాసం ఉండాల్సింది పాపానికి, ఉపవాసం ఉండాల్సింది చెడు పనులకి, ఉపవాసం ఉండాల్సింది బోధనకుండా కాదు. నువ్వు బోధనకుండా అనుకో, ఈరోజు నీ బువ్వ వేరే వాళ్ళకి పెట్టాలి. పెడతారా? తినలేదు, ఎంత ఉండాలి? కేజీ. ఈరోజు ఉపవాస ప్రార్థన, గుడ్ ఫ్రైడే, ఉదయం తిన్ను, మధ్యాహ్నం తిన్ను, సాయంకాలం తింటా లేకపోతే లేదు. 1/2 కేజీ అందుకుంటే సరిపోతులే. మిగతా అరకోటి ఏం చేసావు? రేపటి దాచి పెట్టుకున్నావు. 5 వేసుకెళ్ళి దేవుని సేవకుల కంటే అనాథలకు బీదలకు వాటిని పంచాలి. పంచుతామా? ఏమంటాం తెలుసా? మీరే మాకు తెచ్చియాలి, మేము మీకు ఇచ్చేయమంటారు. అంతే కదా అనేది ఈ రోజుల్లో. మీరు ఇవ్వకపోతే మేము ఎట్ట బతకాలి? అరే బతుకు తెరువు కోసమా ప్రార్థనలకు వచ్చేది? నాకు అర్థం కాలేదు. పాస్టర్లకు ఆయన ఊరికని చెప్పేది. మీరే మమ్మల్ని పోషించాలంటే ఊరు పోషించాలి, దేవుడు పోషించాలి, మీరు పోషిస్తారా? ఇప్పుడు మీరున్నారు ఉదాహరణకు, అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు, మన గురించి నేను ఎప్పుడు నా గురించి చెప్పుకుంటా, పక్కన వాళ్ళ గురించి చెప్పనులే. పక్కన వాళ్ళ గురించి చెబితే లేని పని తలకాని ప్రతిదీ లవ్ కాబట్టి మనకు అవసరం లేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, మీరు కనీసం రాను పోని పెట్రోల్కే ఇతర అంత మాత్రం ఒకసారి అది కూడా ఇవ్వలేరు మీ స్తోమతను బట్టి.
తప్పేం లేదు, ఎందుకంటే అక్కడ ఒక 100 మంది 200 మంది ఉంటే మనం బాగుండొచ్చు, ఉండేది మనం 4-5 అంతంత మాత్రం ఉంటుంటుంది. మరి ఎలా జరుగుతుంది అంటే నేను ఒకటే చెప్తాను, నేను కూడా ఏం కష్టపడి పని చేయట్లా. ఫాస్ట్ టైం గారు ఉంది పాప, ఆమె పొద్దున్న లేచి పనికి వస్తుందమ్మ, మీరు చూస్తారు ఊర్లో ఏ రోజున పోతే 2 రోజులు పోతే 3వ రోజు 5,000 సంపాదితే 10,000 ఖర్చు పెట్టేస్తుంది. మీకు తెలుసో తెలియదు, మర్చిపోయి 2 రోజులు పానీ పోయింది అనుకో, 3వ రోజు నాకు నడుముల నొప్పి ఉంటుంది, హాస్పిటల్కి పోతే 5,000 ఖర్చు అయిపోతాయి. అంతే మరి, బాగుంటే అందరం అనేది అదే. అంటే ఓరకుండలేక ఏదో అలా అనుకుంటున్నాను. కాబట్టి ఇంకెక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచి రాదు, దేవుడు తగిన సమయంలో తగిన అనుగ్రహిస్తాడు. దానికి ఒక జ్ఞానం ఉన్నదిలే, అది ఇప్పుడు చెప్పలే, ఈసారి చెప్తాను మీకు అర్థమవుతుంటే. జ్ఞానం ఏంటంటే దేవుని జ్ఞానంతో మనం ఏది సరి చేసినా అది అంతా కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించి, సంఘాన్ని సేవకుని సంఘం పోషించకూడదు, సేవకుని పోషించాల్సింది ఎవరు? ఆమేన్. అది చెప్పండి మీరు. అంతే, సంఘం పోషించిందంటే తప్పది. సంఘం పోషిస్తే సంఘాన్ని కాపాడుకుంటాడు. ఇంకా నలుగురు వస్తే బాగుండి, ఇంకొక నలుగురు వస్తే బాగుండి, వాళ్ళు వస్తే బాగుండి. అంటే సంఘం మీద ఆధారపడ్డాడు సంఘాన్ని ప్రేమించుకుంటుంటాడు, దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని ప్రేమిస్తాడు. అను అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించినట్టు దేవుడి మీద ఆధారపడతాడు. ఇప్పుడు సంఘాన్ని ప్రేమించినట్టు సంఘం మీద ఆధారపడతాడు. సంఘం మీద ఆధారపడితే ఏమవుతుంది? సంఘాన్ని పొగుడుతూ సంఘాన్ని కోసం ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, క్షమించే లక్షణాలు మనలో ఉండాలి. మనం క్షమిస్తున్నాం, ఎంత క్షమిస్తున్నాం అంటే కొద్దిగా. ముఖ్యంగా చెప్తున్నాను, మీ మనవన్ని మనవరాల్ని క్షమిస్తారు, ఎందుకంటే తెలియదు కాబట్టి పాపం. ఇంకా ఎక్కువైతే మీ కొడుకుని కూతుర్ని క్షమిస్తారు. ఇంకొంచెం ఎక్కువైతే నాకు తెలిసి 100కు 90% ఉంటారు, కానీ 5-6 ఉంటారు 100కు, భర్తలని క్షమిస్తారు. 95 మందిని క్షమించరు. అయ్యా క్షమించరంటే అవును, మరి వాళ్ళకేమో ఇంత కొమ్ములు వచ్చినాయా? ఏమంటారు తెలుసా? మీ వాళ్ళకైతే అన్ని పెట్టుకుంటావు, నన్ను అసలు పడుచుకోవే, అంత కోపమా? వాళ్ళోళ్ళు ఊరు మళ్ళీ వీళ్ళు ఊరు. 99 పెళ్ళి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా, నేను 80 సంవత్సరాలు పెళ్ళి 40 సంవత్సరాలు అయినా మీ వాళ్ళని పడుచుకుంటావు, నన్ను పడుచుకో. 80 సంవత్సరాలు నువ్వు వాళ్ళోళ్ళు ఊరు వీళ్ళు ఊరు, నువ్వు ఇంకా పరాయి చూస్తున్నావుగా. అంతే కదా. 40 సంవత్సరాలు ఎప్పుడు మనోళ్ళని ఎప్పుడన్నా అంటుందా మనసు పూర్తిగా? మీ వాళ్ళు మా వాళ్ళు ఏంది అంటే ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. క్షమించాలంటే మన అనుకునేది మనం క్షమిస్తాం. ఇప్పుడు వీళ్ళందరినీ మన అనుకుంటే మనం క్షమిస్తాం, కానీ మన అనుకోవాలంటే కొద్దిగా మనసు రావాలి కదా. మనం వండుకుంటాం చికెన్ బిర్యానీ, వండుకొని తింటుంటాం, పక్కన వాళ్ళు పోతారు, వాళ్ళని పిలిచి పెడదామంటే వాళ్ళకి ఎందుకు రేపొద్దున మనం తినొచ్చులే, రేపొద్దున మనం కూడా తిందామనే, వాళ్ళకి పెడితే ఏమవుతుంది అంటే. అప్పుడప్పుడు కొన్నిసార్లు మన చింతకుంట్ల సంఘంలో కూడా కొన్నిసార్లు నేను జరిగినప్పుడు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పర్సనల్గా చెప్పిన తర్వాత, పాపం ఒకసారి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు కాగితాలు ఏరుకునే వాళ్ళు ఆ ప్రాంతంలోకి వచ్చారు. పాపం అందరూ వచ్చారు కూర్చుని, వాళ్ళు ఏం తింటే అవి ఉంటాయి టిఫిన్లు, వాళ్ళ కాడ ఉన్న పాత్రలు తీసుకొని ఆ చెట్టు కాడ నుంచి ఇక్కడికి వచ్చి, అమ్మ సాంబార్ ఏదైనా మిగిలితే పెట్టమంటే తర్వాత రూపాయి పెడతామంట. మనం స్టార్ట్ అంతే, తర్వాత రూపాయి పెడతావారు. నేను బయటకు వచ్చి ఏంటంటే వీళ్ళకంట తర్వాత పెడతాను అంటే, ముందు మీరు తినాలా, ముందు వాళ్ళకి తినాల్సింది, ముందు వాళ్ళు కదా తినాల్సింది. అప్పుడు ఏమంటాను తెలుసా, అడుగు పొడుగు ఏమన్నా ఉంటే అడుగు పొడుగు అంట, అడుగు పొడుగు పెడతావు నువ్వు. దేవుడు ఎందుకు పంపించాడు తెలుసు నా టైంలో? ఆమేన్. నేను పరీక్షించడానికి. నువ్వేమంటావంటే వాళ్ళకి పెడితే మనకు అయిపోద్ది అయ్యా, మనం తినకపోయినా కొంపలు మునిగిపోయింది, సంఘంలో ఊరు అడగరు. నేను చెప్తాను పోయి, నేను దేవుని సేవకుడిగా ముందు అలా పెడి పంపాను అని చెప్తాను. ఇలా తక్కువ అయితే కానీ నాకు పెట్టగాకండి, నాతోటి పరిచయం చేస్తాడు పిల్లలు, ఇలా పెట్టగాకండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే నన్ను అడగండి, అయ్యా అంత పని చేశారు కదంటే, పని చేసింది ఎవరి కోసం? ఎవరి కోసం? నా కోసమే. నాకు పరలోకం రావాలని చేసుకున్నాను, దేవుడి కోసం నేను చేస్తానా? ఆయన కోసం చేసేంత గొప్ప వాళ్ళం కదా, మరి నా కోసం నేను పని చేసుకుంది, నా పరలోకం రావాలని. కాబట్టి ఒక పూట తిన్నాము, ఏమైందంటే నా ఆహారం వాళ్ళకి పెట్టాను. అందుకన్నాడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు, మీరు ఎవరినైనా విందు చేసినప్పుడు, విందుకు పిలిచేటప్పుడు మరలా మీకు పెట్టే వాళ్ళని విలవగాకండి, పెట్టని వాళ్ళు ఉంటారు చూడు, అట్టటోళ్ళని పిలిచి పెట్టండి. మొదట గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, పనికి మాలినోళ్ళు, అనాథలు ఎట్ట అవుతారు చూడు, వాళ్ళని పిలిచి పెట్టండి అంటే, వాళ్ళకి పెడితే మొత్తం అయిపోద్ది కదా, వీళ్ళకి ఏం పెట్టాలి? ఏమో అప్పటి ఇంటికి పోయి తినలేరు అక్క. అంతే కదా. అప్పుడప్పుడు చూడండి చాలా మంది ఇదే నిజంగా ఫంక్షన్లు పబ్బన్నాలకు పోతారు కదా, నేను చాలా మంది చూస్తుంటారు, అందరు కూడా ఏదో గిఫ్ట్లు తీసుకుపోతాను, నేను మాత్రం గిఫ్టే తెచ్చిపోయాను అంతవరకు నాకు తెలిసి. లేదా ఊరికి తీసుకుపోవాలా? చాలా చూడండి పెళ్ళిళ్ళకు పేరెంటాలు పోయినారు, ఊరు నేను అడగండి ప్రకాష్ పాస్ట్ ఏమైనా తెచ్చాడంటే ఏమి లేదు.
ఎందుకంటే వాళ్ళకైతే ఏమవుతుంది, నా కాడ ఉన్న డబ్బులన్నీ కూడా అనాథలకు ఎదవరాండ్రకు రోడ్లు పక్కన అడుక్కుంటారు, వాళ్ళకి ఇచ్చి పెడుతుంటాను పోయి. అప్పుడప్పుడు అంటారు మాలో చాలామంది కూడా మనం గుర్తించుకుంటారు, వాళ్ళకైతే ఏం గుర్తించుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ తీసుకొచ్చి ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటూ తెచ్చుకుని నాకు తెచ్చేస్తాను, నేను 200 తెచ్చితే 300 తెచ్చి నాకు ఇస్తారు. అది అనాథలకి ఇస్తే, ఆ రోడ్లు అమ్మటోళ్ళకి పోయి ఇచ్చేస్తే ఇప్పుడు ఏంటి. అప్పుడప్పుడు చాలాసార్లు ఫంక్షన్కి పోయినప్పుడు, మొన్న మీకు వాళ్ళ ఫంక్షన్కి పోయినప్పుడు ఉంగరం పెట్టా, యాడికి పోతే నా ఉంగరం నాకు మళ్ళా వస్తుంది. నీ ఫంక్షన్ చేసుకునేటప్పుడు పోయి ముందే పోయి చెప్తావు, ఇదిగో రేపు 25వ తారీఖు మా ఫంక్షన్ ఉంది రమ్మంటాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఉంగరం వేసారు కదా, ఆ పట్టీలు చూసి ఉంగరం వేసారు, వాళ్ళకి ఉంగరం తేవాలి. మరిచిపోయి తేలేదా, మరుసటి రోజు పొద్దున పోయి నేను ఉంగరం ఎత్తి ఎందుకేలా. గిఫ్ట్ అనేది ప్రేమతో ఇచ్చేది, మళ్ళా అడుక్కునేది కాదు. అందుకని నిజంగా నేను చెప్తున్నాను చూడండి, ఇప్పటికీ మీరు ఎవరైనా మీరు ఏదో చేసుకున్నా కూడా, నేనైతే నా తరపు నుంచి నాకు తెలిసి చాలా అరుదు, ఎక్కువ శాతం 95% నేను ఊరికేమీ ఇలా, చాలా తక్కువే. కానీ నాకు తెలిసినంత వరకు అనాథలకు, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకు, ఏ దిక్కు లేని వాళ్ళకు నాకు చేతనైనంత నా దగ్గర ఉన్న దాంట్లో 100కు 90% వాళ్ళకి పెట్టేస్తా. వాళ్ళ దగ్గర నేను ఏది ఆశించకూడదు. వీళ్ళ పేదలలో ఎవరికి చేసినా పరలోకంలో ఉన్న దేవునికి చేసినట్టే. అప్పుడప్పుడు ఒంగోలు నుంచి ఒక అతను ఫోన్ చేస్తుంటాడు, ఇటు నుంచి ఒక అతను ఫోన్ చేస్తుంటాడు, ఇక్కడెక్కడ అది గుంటూరు దగ్గర ఎన్నుకొండ అక్కడ నుంచి, ఇటువైపు కందుకూరు దగ్గర నుంచి ఒకరు ఫోన్ చేస్తుంటారు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే, పాస్టర్ గారు ఏం చెప్పండి అమ్మంటారు. వాళ్ళు ఫోన్ చేయగానే నాకు అర్థమైపోద్ది, ఏం చెప్పండి అమ్మంటారు. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఎంత కావాలని అడుగుతాను. అంతే, ఫోన్ నెంబర్ చెప్పడం, ఫోన్పే కొట్టడం. ఒకసారి మురళిని కూడా విజయవాడ పంపించి ఒక అతను ఫోన్ చేస్తే, మురళిని పంపించి అక్కడ బీసెంట్ రోడ్లోనే బెంచ్ సరుకులను పోయి ఇచ్చి మురళి పోయి కూరగాయలు సరుకులు గిరుకులు మొత్తం అవ్వాలి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు. ఫోన్లో నా నెంబర్ చూసుకుంటారంటే, యూట్యూబ్లో ఫోన్ చేస్తారంటే అంటే చాలామంది అంటారు నేను మోసం చేస్తే చేయని, నేను దేవుడి పేరు మీద చేస్తున్నాను, మనుషుల పేరు మీద చేయట్లా. మళ్ళా ఒక అతను, నేను మొన్న ఒంగోలు దగ్గర పరిచర్యకు పోయి వస్తుంటే, అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, పాపం నడుములకు పోయి కాళ్ళు లేకుండా అక్కడ కూర్చొని ఉన్నాడు. పోయి మాట్లాడేది వచ్చాను. ఆడి కనీసం ఒక 500 మంది పాస్టర్లు వచ్చి ఉంటారు. అందరూ వచ్చి చూసిపోయే వాళ్ళే, బాగున్నవయ్యా. నేను ఒకరోజు పోయి ఏంది ఇలా ఉన్నావని, నేను వస్తా అడిగాను. మధ్యాహ్నం టైంలో గిఫ్ట్లు ఇచ్చే సమయం, అది గిఫ్ట్లు ఇచ్చే సమయం నేను వాళ్ళ ప్రార్థనకి అందరు వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు ఇస్తారు, కొద్దిగా గొప్ప ఏదో వాళ్ళకి తోచినంత. నేను మాత్రం ఆ టైంలో నేను పోతున్నా, పాస్టర్ బ్రదర్ నేను ఆడుంటాను, నేను తీసుకోవాలి అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి అడుగుకుంటా ఆయన కాడ కూర్చున్నాను. అన్న నా పరిస్థితి ఇది అన్నాక ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడ పోయి ఒక అన్నం ప్యాకెట్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి, తర్వాత వచ్చిన తర్వాత ఇదిగో నెంబర్ ఫోన్ చేస్తానని చెప్పాను. మొన్న ఒకరోజు నేను అమ్మాయి పోయినప్పుడు ఆ రోజు కూడా ఒక పార్సల్ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చాము. ఈ రోజు కూడా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. ఫోన్ చేసిన ప్రతిసారి మీరు ఇచ్చింది మళ్ళీ నేను నాదే అనుకోను, నా కాడ నుంచి వస్తే నేను పని చేస్తున్నామ్మా, మీరు ఇచ్చిన వాటిల్లో 10, 5, 100, 50 భోజనం ఎంత అవుద్ది, కనీసం ఒక 100 రూపాయలను పెట్టాలిగా. 100 రూపాయలు పెట్టి ఆయనకు ఫోన్పే కొడుతుంటే ఊరొకరు ఫోన్తో చేస్తుంటాడు. వాళ్ళందరూ ఏమంటారు, కొంతమంది అంటారు ఇలా చేస్తే ఎందుకు, ఒకసారి ఏదైనా చేయొచ్చు కదంటే. ఆయన వండుకోలేడు, తినలేడు పాప, ఆయన పరిస్థితి మంచిది కాదు. అంటే ఇంకా చాలా అంటే నేను చెప్పుకోకూడదు కానీ చెప్తున్నాను, వీళ్ళకు మాత్రమే గిఫ్ట్లు ఇస్తాను, వీళ్ళకి మాత్రమే ఏమి, నేను పోవటం ఎక్కువ వాళ్ళకు అంటారు. ఇదిగో మా అమ్మాయికి ఏదైనా ఫంక్షన్ చేసుకుంటుంటే, పుట్టినరోజు చేసుకుంటుంటే, అది చేసుకుంటుంటే, నీళ్ళు పోతుంటే కనీసం ఒక ఏంది చొక్కా గుడ్డాన్ని తీసుకుపోలేదు, నేను తీసుకుపోనని చెప్తాను. నీకు బుద్ధి పెడితే నువ్వు తీసుకుపోమంట. అలా అంటారు. చీపు చూస్తే చూడండి, వాళ్ళు చీపు చూస్తడం మనం తీసుకుపోదామా. ప్రేమతో పోవాలి మనం, గుడ్డల కోసం కదా పోయేది, ప్రేమతో. ఆ ప్రేమ ఎలాగుంటుందంటే జీవితాంతం వాళ్ళని బాగుపరిచేటట్టుగా ఉండాలి ప్రేమ. ఇప్పుడు చాలామంది ఏం చూస్తారు, ఒడి చేతలతో ఇప్పుడు నువ్వు పోతారమ్మా, చీప్ అయిపోతాం కదా ఒడి చేతలతో పోతే. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తి చేస్తాం. ఒడి చేతలతో పోతే ఏమైపోతాం, చీప్ అయిపోతాం. కనీసం కొద్దిగా ఏదో కూడా తీసుకుపోవాలి వాళ్ళకు. తీసుకపోతే మనం గుర్తుంటాం వాళ్ళకు, కానీ మనం దేవునికి గుర్తుండాలి. అందుకే చెప్తున్నాను ఈరోజు మీకు, ఉపవాసం ఉండాలంటే ఈరోజు మీరు ఉపవాసం ఉన్నటువంటి ఆహారం పేదలకు పెట్టాలి. అడుక్కుండోళ్ళు మా ఇంటికాడికి రాలేదు, ఓకే, మరిచిపోయి రేపు పొద్దున్న అడుక్కుండోడు వచ్చిండు, వాడికి పోయి పెట్టడానికి ఏమంటారు, అయిపోయిందయ్యా సర్దిపోయింది తీసుకుంటావా, నువ్వు తినరా సర్దిపో, మంచి వాడికి పెట్టరాదు. మరి అసలు మనసు వస్తుందక్క, అమ్మ వేడి నిండుకుండా కూడా అడిగి పెడితే వాడేమన్నా దేవుడా,
అసలు ఎంత ఘోరమో తెలుసా, అసలు మనసు రాదు. పప్పే మేమేము రాత్రిదో మొన్నటిదో ముక్కిపొడి పొడికారము, ఆ నిన్నటిదో అన్నం ఉంటే అది వేసి ఎవరన్నా వస్తే అమ్మా బట్టలు లేవు మీద నీ కారణం ఏమంటే మొత్తం వెతికి ఏమి లేవు పారేసాయి ఉంటే ఎత్తావు మంచి ఇవ్వగా. నేను కట్టుకోం కాబట్టి నీకేమి ఉన్నాయి, ఒకటే రెండా? ఏం చేస్తారు తెలుసా, అది మరలా దాన్ని చేసి తర్వాత దాని చేత ఇంకొక లేడీస్ అయితే మీకు చేస్తాను ఏమనుకోవద్దు మీరు కదిలే, దానికి తీసి దాన్ని తర్వాత పనికిరాని తర్వాత దాన్ని ఏం చేస్తారు, దాని పిల్లలకి ఇంకా గౌను కొట్టించి దాని తర్వాత దాన్ని తీసి మసిగొడ పెట్టి మసిగొడ తర్వాత దాన్ని తీసి పొయ్యి మని చేసుకోవటానికి కూడా అదే. కనీసము ఎవరన్నా అడుక్కుంటాడో తేయటానికి నా దగ్గర ఏమీ లేవు. దేవుడు కూడా అన్నాడు నీ దగ్గర ఏమీ లేవు, నువ్వు నాకు అసలు అవసరం లేదన్నాడు. నీ దగ్గర ఏమన్నా ఉంటే కదా, ఇచ్చే మనసు ఉండాలి, పెట్టే మనసు ఉండాలి. అది ఎవరి మనసు? ఆమేన్. అందుకే యేసుప్రభు అన్నారు ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో వాళ్లకు మేలు చెయ్యండి. ఈరోజు మేలు చేసేవారు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు చెయ్యక మేలే చెయ్యుడి. బాగా ఆలోచించండి. మేలు చేసే స్వభావము దేవుని బిడ్డలదమ్మా, అందరిది కాదు. ఇప్పుడు ఇలా నీకు క్షమించాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఈ యొక్క పండగ రోజు నేను తప్పు అనట్లేదులే వదిలేస్తాను, నేను ఊరేమనుకో నాకు ఇబ్బంది లేదు, పండగ రోజు భోజనాలు చేసుకుంటారు, వాళ్ళే తింటారు. ఎవరికైనా పెడతారా? సంఘమే తింటది. ఎవరికైనా పెడతారా? వండుకుంటారు, చెట్లలో పోయి మరి కొండ మీద పోయి వండుకొని తిని వస్తారు. ఇంటికాడ తింటే కడుపు నిండదా? ఏంటి ఒక టూర్ వెళ్ళినట్టుగా వెళ్ళేసి అన్ని పలహారాలు అన్నీ తీసుకొని ఎక్కడికో పోయి ఒక అరగంటతోటి ప్రార్థన చేసుకొని కడుపు నిండా తిని అమ్మయ్యా ఈరోజు పండగ రోజు సంతోషంగా గడిపించవచ్చు. ఒక్కరికైనా లేనుడికి అన్నం పెట్టినమా? ఎవరైనా పేదవాడికి పెట్టినమా? ఎవరు కనపడతారు? ఎందుకు కనపడ్డు? పెట్టే మనసు ఉండాలి కానీ. ఆమేన్. నీకు పెట్టే మనసు ఉంటే పంపిస్తాడు, నువ్వు పెట్టాలని మనసు లేదుగా. అంతే కదా అక్క. ఎవరైనా అడుక్కున్నాడు కనపడినాడు, ఇంటికి వచ్చినాడు, ఎంత అంటావు? 10 రూపాయలు తీసుకుంటావా? 10. అదే నువ్వైతే 100 రూపాయలైనా ఖర్చు పెడతావు, కళ్ళు మూసుకొని మరి 50 రూపాయలైనా. మీరేమనుకుంటారు, 50 ఇస్తే తాగుతుడయ్యా, తాగుతుడు కాబట్టి ఆ 50 రూపాయలకి ఏదన్నా తినేది తీసి ఇవ్వండి, భోజనం పెట్టేయండి. అమ్మో 50 రూపాయలా? 50 రూపాయలా? ఎంత గొప్ప విషయం. ప్రాణమే ఇచ్చాడు ప్రభు. అందుకే వాడు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో వారికి మీరేం చేయాలంట? మేలు చేయండి. ఇంకా రెండోది, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే మీరేం చేయకూడదంట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకొని ప్రార్థన చేస్తాను. ఆయన దూషింపబడి బదులు మరలా ఎనుకు ఏమనలేదంట. ఇప్పుడు మనం ఎవరన్నా అంటానా 4 అనే కాడికి మన మీద ఒక ప్రార్థనకు బొద్దుగోకులు ఏసే అని తిరగటము. నేనైతే ఒక ఫ్రాంక్ చెప్తున్నా, నేను తప్పు చేస్తే చాలా మందికి చెప్తున్నాను ఈరోజు, ఒక దేవుని సేవకుడు బలిపీఠం దగ్గర, నేను తప్పు చేస్తే, తప్పని నేను చేస్తే ఆ రోజు బైబిల్ పక్కన పెట్టిన లోకానికి వెళ్ళిపోవటం మంచిది. వద్దు. ఎందుకంటే మనం తప్పు చేసి ప్రార్థనలో ఉండటం కంటే తప్పు చేయకుండా ప్రభువులో ఉండటమే మంచిది. తప్పు చేసి లోకంలోకి వెళ్ళిపోవటం మంచిది. కానీ అంటాము మనుషులం కదా, మనుషులు అనే పద్ధతి మానుకోవాలి, దేవుని బిడ్డలమని చెప్పాలి. ఆయన దూషింపబడి ఎదురు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకన్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే క్రీస్తు మనకేమై ఉన్నాడంట? మాదిరి. ఈరోజు నువ్వు మాదిరిగా ఉండటం కుదురుద్దా? 2 రోజుల జీవితం అమ్మ మంది, 4 రోజుల జీవితం ఎలా గడుపుతాం తెలుసా? 4 నిమిషాలు గడిపేస్తాం అనుకుంటాం. మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో యేసు ప్రభు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మనకు నేర్పించేది ఏంటంటే, నీ ఎదుటి వారు నిన్ను ఎన్ని హింసించినా, ఎంత చిత్రహింసలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నిన్ను ఎంత నరకయాతన పెట్టినా వారిని క్షమించమని నువ్వు క్షమించి దేవుడికి కూడా చెప్పు, ప్రభువా వాళ్ళు తెలియక నన్ను తిట్టారు, వాళ్ళని క్షమించని ప్రార్థన చేయాలి. అది గొప్ప మనసు. ఆ క్షమించమని ప్రార్థన చేస్తే వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే నువ్వేం చేస్తావు? యేసు ప్రభువులాగా ఆ చెవి తీసి మరలా అతికిచ్చినట్టుగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పోయి పరామర్శించాలి. వాళ్ళకు బాగలేదంటే
నన్ను తిట్టిండ్రు బాగుంటారా, నేను ప్రార్థన చేస్తుంటే అడ్డం పెట్టారు బాగుంటారు, వాళ్ళు ఎప్పుడైనా బాగున్నట్టు చరిత్ర ఉందా? వాళ్ళ దగ్గర పోయి పరామర్శించి ఏందయ్యా ఏంది ఇబ్బంది అయింది, ఒక్కరు ఏం కాదు బాగుంటుంది ఎప్పుడైనా మాట్లాడి పలకరించి వస్తామా? అమ్మో మామూలు విషయం అనుకున్నావా? మనకు కూడా రోసం లేదనుకున్నావా? కాబట్టి తప్పది. దేవుడు మనకు చెప్పేది ఏం తెలుసా? నేను చెప్తున్నాను, గంటల గంటల బైబిల్ చదవటం కంటే, గంటల గంటల మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయటం కంటే కూడా యేసు ప్రభువులాగా మాదిరికరంగా జీవించడం గొప్ప విషయం. కొంతమంది పొద్దుగూకులు ఇంట్లోనే కూర్చొని బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏ పని పెట్టుకోరు. వచ్చిందంతా కూడా అకౌంట్లు వేసుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. నాకు నా పిల్లల బతకాలి, నా భార్య బతకాలి, మేము పెద్దవాళ్ళం కావాలంట. యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీ జీవితమే త్యాగం చేయాలి అందరి కోసం. త్యాగం. ఆ త్యాగం చేసిన నీ జీవితము సమాజం కోసం నువ్వు త్యాగం చేస్తే పరలోక రాజ్యానికి నువ్వు వారసునిగా అవుతావు. అప్పుడు నీకు దేని మీద కోరికలు ఉండకూడదు, దేని మీద ఆశలు ఉండకూడదు. ఏముంది, నువ్వు 3 రోజుల జీవితం కోసం ఏది కట్టుకుంటే ఏది తింటే మాకు పొడికారం పచ్చడి తిన్నా కూడా కొంపలు మునిగిపోతాయి. అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ తినాలని కోరుకుంటుంది పాపం, అందరికీ ఉంటుంది. కానీ చికెన్ బిర్యానీ తినాలంటే 250 పెట్టాలి. అదే 50 రూపాయలు పెడితే భోజనం అవుతుంది, 100 రూపాయలు పెడితే మిగతా 150 రూపాయలకు ఇంకొకరు భోజనం పెట్టవచ్చుగా. ఆలోచన అవుతుందా? తినాల బుద్ధి కాబట్టి తినబుద్ధి అయింది. మీరు వీడికి ఎన్ని చెప్పినా అంతే, ఇంకోటి ఎక్కదు ఎక్కువ దక్క. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఎలక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలిపే కానీ తెలిపోతుందా? కుక్క తాకి ఎంత లాగినా. మనుషుల బుద్ధులు అట్టాటి. వీళ్ళు ఎక్కడికి పోయినా, ఏ దారిలోకి వెళ్ళినా అందరిని అన్నట్ట, మళ్ళీ కొందరికే ఏ దారిలోకి పోయినా రూపాయి సంపాదన కోసమే. అది ఏ దారి అయినా కూడా. ఏమవుతుందో చెప్పండి? ప్రేమతో నిజంగా శత్రువులను కూడా ప్రేమించి పలకరించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, చెప్పండి. సొంత అన్నదమ్ముల్ని ఓర్చుకోలేదు ఈ రోజులలో. అబ్బో వాళ్ళకేమిటి, వాళ్ళ కాడికి పొద్దుగూకులు పోతున్నావు ఎందుకు? ఏంది గోళ, నీ గోళ తలకాని. ఒకటే చెప్తున్నాను, తప్పు చేసేవాడికి శిక్ష దేవుడు వేస్తాడు, మనం పట్టించుకోకూడదు అంతే. నేను ఇదే డిసైడ్ అయిపోయి నా జీవితంలో. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చానో బైబిల్ పట్టుకున్నప్పుడే ఎవరిని పడుచుకో, నేను ఊరు పాపని వాళ్ళు పోతాను అనుకోవటం, వదిలేయటం అంతే. నేను కంట్రోల్ చేయాలనుకుంటే ఊరు కంట్రోల్ కాదమ్మా. భర్త భార్యను కంట్రోల్ చేయలేదు, భార్య భర్తను కంట్రోల్ చేయలేదు. అది బుద్ధి పెట్టుకోండి మీరు ఎప్పటికైనా. మనం అరితేను, మనం తిడితేను, మనం అలిగితేను, మనం మూతి ముడుచుకుంటేను, మన మాట వింటారంటే వట్టి మాటలయ్యి నటిస్తారంతే. నిజస్వరూపము మనసు మారితే వాళ్ళు బాగుంటారు అంతే. అదే చెప్తున్నాను, నేను మారాను అనుకోండి, నా ప్రభువు తెలిసిపోతుంది. నువ్వు మారితే నీ ప్రభువు తెలుస్తుంది. పరలోకం కావాలనుకుంటే మారిపోతావు, ఎన్ని పట్టించుకోవు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చుకుంటావు. కాబట్టి సిలువ మీద అన్ని చిత్రహింసల మధ్యలో యేసు ప్రభు చెప్పిన మాట ఈరోజు నువ్వు నేను చెప్పగలమా? ఒకవేళ చెప్పకపోతే ఈరోజు నుంచి చెప్పటానికి ప్రయాసపడతాం. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి ప్రార్థనలోకి వెళ్తారు.